వెల్కమ్ టు ఏఐటీవీ. దేశంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. పార్లమెంట్ సమావేశాలు నడుస్తున్న సమయంలోనే ఉపరాష్ట్రపతి రాజీనామా చేశారు. ఉభయ సభల్లో అధికార విపక్షాల మధ్య వాడివేడి చర్చలు నడుస్తున్నాయి. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు సైతం హాట్గానే సాగుతున్నాయి. ఈ క్రమంలోనే కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నికకు రంగం సిద్ధమైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికకు షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 7 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. 21న నాడు నామినేషన్లకు చివరి రోజు, 22న నామినేషన్ల పరిశీలన, 25 వరకు నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువుగా ఎన్నికల సంఘం ఖరారు చేసింది. ఇక 1 కంటే ఎక్కువ నామినేషన్లు వస్తే సెప్టెంబర్ 9న పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నిక కోసం ప్రధాని మోదీ 2 పేర్లను పరిశీలన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుత రాజ్యసభ వైస్ చైర్మన్ హరివంశ్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. బీహార్కే అవకాశం ఇస్తారని అంచనాలు ఉన్నాయి. అదే సమయంలో కేంద్ర మంత్రి రాజ్నాథ్ లేదా నడ్డాలో ఒకరికి ఛాన్స్ దక్కే అవకాశం ఉందని బీజేపీ ముఖ్య నేతల సమాచారం. రాజకీయంగా ఏ నిర్ణయమైనా వ్యూహాత్మకంగా తీసుకునే ప్రధాని మోదీ తదుపరి రాష్ట్రపతి అంశాన్ని పరిగణలోకి తీసుకుని ప్రస్తుత ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేయనున్నారు. కాగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 66 ప్రకారం పార్లమెంటు ఉభయ సభల సభ్యులతో కూడిన ఎలక్ట్రోల్ కాలేజీ ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటుంది. ఈ ఓటింగ్ రహస్య బ్యాలెట్ విధానంలో జరుగుతుంది. ఏపీలో 3 పార్టీలు కూటమిగా ఉండడంతో 21 మంది లోక్సభ, 4 రాజ్యసభ సభ్యులు ఉన్నారు. వీరు కూటమి అభ్యర్థికే మద్దతుగా ఓటింగ్లో పాల్గొంటారు. కాగా వైసీపీ ఎవరి వైపు నిలుస్తుందనేది చర్చగా మారింది. 2024 ఎన్నికల్లో వైసీపీని అదే కూటమి ఓడించడంతో జగన్ నిర్ణయం పైన పార్టీ నేతల్లో ఉత్కంఠ కొనసాగుతుంది. 2018 సమయంలోనే టీడీపీ కూటమిలో ఉన్న నాడు ఎన్డీఏ నిర్ణయాలకు జగన్ పార్టీ మద్దతు పలికింది. టీడీపీ ఆ తర్వాత కూటమి నుంచి బయటకు రావడం 2019లో ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. 2024 ఎన్నికల వరకు కేంద్రంలోని ఎన్డీఏ బిల్లుకు వైసీపీ షరతులు లేకుండానే మద్దతుగా నిలిచింది. కాగా ఇప్పుడు ఏపీలో వైసీపీ నేతలపైన కేసులు, వరుస అరెస్టుల వేళ జగన్ ఎన్డీఏకి మద్దతిస్తారా అనేది కూడా కీలక అంశంగా మారింది. జగన్కు ఇంకా బీజేపీ ముఖ్య నేతల పరోక్ష మద్దతు ఉందని రాజకీయ వర్గాల్లో ప్రచారం ఉంది. అయితే ఎన్డీఏ కూటమికి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో గెలిచేందుకు పూర్తి మెజార్టీ ఉంది. 2 సభల్లోనూ 786 మంది సభ్యులకు ఓటు హక్కు ఉండగా అందులో గెలుపుకు 394 ఓట్లు అవసరం. కాగా ఎన్డీఏకు 422 ఓట్ల మద్దతు ఉంది. అయితే అవసరం లేకపోయినా బీజేపీ భవిష్యత్తు రాజకీయాల కోసం ఇతర పార్టీలతో మైత్రి కొనసాగించడం 2014 నుంచి కొనసాగుతుంది. అదే 2018లో వైసీపీని బీజేపీకి దగ్గర చేసింది. వైసీపీకి 7 రాజ్యసభ, 4 లోక్సభ సభ్యులు బలం ఉంది. మరి జగన్ ఈ ఎన్నిక విషయంలో వేసే అడుగు భవిష్యత్ రాజకీయాలకు కీలకంగా మలుపు కానుంది.